ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ ఇప్పుడు వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో మనకి సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి ఈరోజు క్లియర్గా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. సో ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు. అసలు సైకోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి అంటే ఇప్పటి వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో November 2 నుంచి December 6 వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో అడిగిన సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. అసలు సైకోమెట్రిక్ అంటే ఏంటి, సైకోమెట్రిక్ పై క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అన్న దానిపై ఈరోజు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సైకోమెట్రిక్ అంటే ఏంటి, దానిపై క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. అసలు సైకోమెట్రిక్ అంటే మన యొక్క పర్సనాలిటీ సిచ్యువేషన్స్, అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా థింక్ చేస్తున్నారు అండ్ వర్క్పై మీ ఒపీనియన్ ఏంటి, సో వీటిపై ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. పర్సనాలిటీ జడ్జ్మెంట్, అలాగే సిచ్యువేషనల్కి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే లాజికల్ అండ్ బిహేవియర్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట సైకోమెట్రిక్ అంటే. ఈ సైకోమెట్రిక్ అంటే ఏంటి అని క్లియర్గా అయితే ఒక వీడియో చేశాను. సో అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. ఇవి వచ్చేసరికి మనం ముందుగా జరిగిన స్కిల్ టెస్ట్లో, ఇప్పటి వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో సైకోమెట్రిక్ పై క్వశ్చన్స్ అనమాట. సో చూసేద్దాం. మొత్తం కూడా టోటల్ 10 క్వశ్చన్స్ అండి. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ డూ యూ రియాక్ట్ వెన్ వర్క్ బికమ్ స్ట్రెస్ఫుల్, అంటే మీరు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వర్క్ ఎలా చేస్తారు, వర్క్ని ఎలా డీల్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అయితే చూసుకోవాలన్నమాట. మొత్తం కూడా 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఏది బెటర్ ఆప్షనో మనం చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్యానిక్ అండ్ స్టాప్ వర్కింగ్, అంటే మీరు టెన్షన్ పడిపోయి ప్యానిక్ అయిపోయి వర్క్ అన్నది స్టాప్ చేసేయడం. సో నెక్స్ట్ చూడండి, గెట్ యాంగ్రీ అండ్ బ్లేమ్ అదర్స్, కోప్పడిపోయి వెంటనే అదర్స్ అంటే పక్క వాళ్ళ మీద బ్లేమ్ చేయడం, ఇలా అనమాట. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రయారిటీస్. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చూడండి, ట్రై టు స్టే కామ్, సైలెంట్గా ఉండి మీ యొక్క వర్క్ గురించి డిస్కషన్ చేసుకుని మీ యొక్క వర్క్ మేనేజ్ చేసుకోవడం. చూడండి డి ఆప్షన్, అవాయిడ్ ద టాస్క్, ఆ టాస్క్ని వదిలేయడం. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో మనకి బెటర్ ఆప్షన్ వచ్చేసరికి సి, అంటే ట్రై టు స్టే, మీరు సైలెంట్గా ఉండి మీ యొక్క వర్క్ని అన్నది మేనేజ్ చేసుకోవడం. సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ యూ డిసగ్రీ విత్ యువర్ మేనేజర్ వాట్ విల్ యూ డూ, అంటే మీరు మేనేజర్ ప్రవర్తన మీకు నచ్చడం లేదు, అంటే మీరు ఏం చేస్తారు, వాట్ విల్ యూ డూ. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఆర్గ్యూ అంటిల్ దే అగ్రీ, అంటే మీరు ఆర్గ్యూ చేసేయడం. నెక్స్ట్ చూడండి, బీ స్టే, అంటే స్టే సైలెంట్గా ఉండిపోవడం. సి ఆప్షన్ వచ్చేసరికి షేర్ యువర్ ఒపీనియన్స్ పొలిట్లీ విత్ ఫ్యాక్ట్స్, అంటే మీ ఒపీనియన్ ఏంటి, మీ యొక్క ప్రాబ్లం ఏంటి అన్నది డిస్కషన్ చేసి అసలు నిజాలు ఏంటి అన్నీ షేర్ చేసుకోవడం. డి వచ్చేసరికి ఇగ్నోర్ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఇచ్చిన మేనేజర్ యొక్క వర్క్స్ అన్నీ కూడా ఇగ్నోర్ చేసేయడం. సో ఇలా ఉంటుందన్నమాట. మనకు ఆప్షన్ బెటర్ ఆప్షన్ చూడండి సి, అంటే మనం మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఒపీనియన్స్ ఏంటి, మీ యొక్క ప్రాబ్లం ఏంటి అన్నీ కూడా షేర్ చేసుకుని మీ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూసుకోవడం. అంతేకాని ఆర్గ్యూ చేసేయడం, లేకపోతే సైలెంట్గా ఉండిపోవడం, లేకపోతే ఇచ్చిన వర్క్ని ఇగ్నోర్ చేయడం. సో ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ కాదు. సో బెటర్ ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి షేర్ యువర్ ఒపీనియన్ పొలిట్లీ with facts. So option C is correct. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ అప్రోచ్ యర్ టాస్క్ యూ ఆర్ నెవర్ డన్ బిఫోర్, అంటే మీ యొక్క టాస్క్ని ఎలా ఫినిష్ చేస్తారు. చూడండి, ఇగ్నోర్ ఇట్, వదిలేయడం, ఆస్క్ క్వశ్చన్స్ అండ్ లెర్న్, వెయిట్ ఫర్ సమ్ లెర్న్స్, గెస్ అండ్ డూ ర్యాండమ్లీ. అంటే ఇక్కడ బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఆస్క్ క్వశ్చన్, అసలు క్వశ్చన్ ఏంటో తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఇలా మనం వర్క్ అన్నది ఫినిష్ చేసుకోవడం. హౌ డూ అప్రోచ్ యువర్ టాస్క్ యూ ఆర్ నెవర్ డన్ బిఫోర్, ముందుగానే మీ యొక్క క్వశ్చన్, మీ యొక్క టాస్క్ అన్నది ఎలా కంప్లీట్ చేసుకుంటారు, ఎలా అప్రోచ్ అవుతారు. ఇగ్నోర్ ఇట్, అలాగే ఆస్క్ క్వశ్చన్స్ అండ్ లెర్న్, వెయిట్ ఫర్ సమ్ ఎల్స్, అంటే ఎవరొకరు చేస్తారు అని వెయిట్ చేయడం, గెస్ అండ్ గో ర్యాండమ్లీ, సో గెస్ చేయడం. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఆస్క్ క్వశ్చన్, అంటే అసలు క్వశ్చన్ ఏంటో చూసుకొని నేర్చుకోవడం. సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఆస్క్ క్వశ్చన్స్ అండ్ లెర్న్. క్వశ్చన్ చూడండి, వాట్ మోటివేట్స్ యూ మోస్ట్ ఎట్ వర్క్, ఎక్కువగా మీరు ఏం మోటివేట్ చేసుకుని వర్క్ అన్నది చేసుకుంటారు. చూడండి, శాలరీ, ఓన్లీ మనం శాలరీ కోసం వర్క్ చేస్తున్నాం అన్న దానిపై. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, అవాయిడింగ్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం, అలాగే లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోత్ అండ్ వర్కింగ్ మినిమం, సో మినిమం వర్క్ ఎలా చేసుకోవాలో ఆలోచించడం. సో ఇక్కడ మనకి వాట్ మోటివేట్స్, మీరు అలా మోటివేట్ చేసుకుని వర్క్ అన్నది చేసుకుంటారు, అంటే మనం శాలరీ కోసం జాబ్ చేస్తున్నాం, అలాగే మన యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి వర్క్ చేస్తున్నాం. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో మనకి బెటర్ ఆప్షన్ ఏదో మనం చూస్ చేసుకోవాలి. శాలరీ ఓన్లీ అనకూడదు, అలాగే అవాయిడింగ్ మిస్టేక్స్, మీ యొక్క మిస్టేక్స్ ఎలా ఏంటి ఇవి మాత్రమే ఆలోచించుకుని మీ వర్క్ చేయడం కాదు, అలాగే వర్కింగ్ మినిమం
ఓన్లీ మినిమం వర్క్ చేయడం ఇలా కాదు. బెటర్ ఆప్షన్ వచ్చేసరికి లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోత్, నేర్చుకోవడం అలాగే మీ యొక్క కెరియర్ గ్రోత్ అనమాట. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. అంటే మీరు లెర్నింగ్ నేర్చుకోవడం అలాగే మీ యొక్క కెరియర్పై మోటివేట్ చేసుకుని వర్క్ అన్నది చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డు యూ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ కోవర్కర్స్ అంటే సో మీరు కోవర్కర్స్తో మీ వర్క్ అన్నది ఎలా హ్యాండిల్ చేస్తారు. అవాయిడ్ దమ్ ఫర్ ఎవర్, రిసాల్వ్ కామ్లీ అండ్ రెస్పెక్టివ్. అంటే మనకి డిఫికల్ట్ వర్క్ అన్నది ఉంది, మీ కోవర్కర్స్తో ఎలా హ్యాండిల్ చేస్తారు. అవాయిడ్ దమ్ ఫర్ ఎవర్, వాళ్ళే చేసుకుంటారని వదిలేయడం. రిసాల్వ్ కామ్లీ అండ్ రెస్పెక్టివ్, కామ్గా ఉండి సో అది ఎలా చేసుకోవాలో రిసాల్వ్ చేసుకోవడం. రిపోర్ట్ ఇమీడియట్లీ వితౌట్ డిస్కషన్, సో వెంటనే రిపోర్ట్ చేయడం. ఆర్గ్యూ ఆర్ ఫైట్, సో వెంటనే ఫైట్ చేయడం ఇలా ఉంటుంది. బెటర్ ఆప్షన్ వచ్చేసరికి రిసాల్వ్ కామ్లీ అండ్ రెస్పెక్టివ్లీ, అంటే మనం కామ్గా ఉండి ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ థింక్ చేసుకోవడం అనమాట. రిసాల్వ్ కామ్లీ అండ్ రెస్పెక్టివ్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్, ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ యూ విల్, అంటే మీరు ఒక మిస్టేక్ చేశారు మీరు ఏం చేస్తారు. ఇక్కడ ఆప్షన్ చూడండి, హైడ్ ఇట్ అంటే దాచేయడం. టేక్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కరెక్ట్, అంటే మిస్టేక్ ఏంటో తెలుసుకుని కరెక్ట్ చేసుకోవడం. అలాగే బ్లేమ్ సమ్వన్ అదర్, అంటే ఇతరుల మీద బ్లేమ్ చేసేయడం. ఇగ్నోర్ ఇట్ వదిలేయడం. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటి, టేక్ రెస్పాన్సిబిలిటీస్, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవడం. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో ఇక్కడ మనకి పర్సనాలిటీ సంబంధించి అలాగే మీరు ఎలా థింక్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, టీం వర్క్తో ఎలా వర్క్ చేస్తారు, సో వీటిపై క్వశ్చన్స్ ఉంటాయి. సైకోమెట్రిక్ అంటేనే మనకి పర్సనాలిటీ అలాగే సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ అలాగే లాజికల్ అండ్ బిహేవియర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. మనం ఇచ్చిన 4 ఆప్షన్లో బెటర్ ఆప్షన్ ఏదో చూస్ చేసుకోవాలి అంతే. రిమైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూ ప్రిఫర్ వర్కింగ్, అంటే మీ వర్క్ని ఎలా ప్రిఫర్ చేసుకుంటారు. ఓన్లీ అబోవా లేకపోతే ఓన్లీ ఇన్ ఏ గ్రూపా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏదో మనం చూస్ చేసుకోవాలి. నాట్ వర్కింగ్ ఎట్ ఆల్, ఇక్కడ బెటర్ ఆప్షన్ చూడండి, విత్ ఫ్లెక్సిబిలిటీ ఇండిపెండెంట్ బట్ ఆల్సో ఇన్ ఏ టీమ్ వెన్ నీడెడ్. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సి. సో నెక్స్ట్ చూడండి, వెన్ డెడ్ లైన్ అప్రోచ్ యూ, అంటే మీకు ఒక డెడ్ లైన్ ఉంది సో మీరు ఎలా అప్రోచ్ అవుతారు. సో వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ అక్రోసీ. నెక్స్ట్ డిలే అండ్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టైమ్, సో లేట్ చేసి ఎక్స్ట్రా టైం కావాలంటాం. నెక్స్ట్ స్టాప్ టైపింగ్, అసలు వదిలేయడం. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెస్ అండ్ మేక్ మిస్టేక్స్, సో స్ట్రెస్ ఫీల్ అయిపోయి మిస్టేక్స్ చేయడం. సో ఇక్కడ బెటర్ ఆప్షన్ చూడండి వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ అక్యురసీ, ఫాస్ట్గా వర్క్ చేయడం అలాగే మెయింటైన్ అక్యురసీ. చూడండి బెటర్ ఆప్షన్ వచ్చేసరికి ఫాస్టర్ బట్ మెయింటైన్ అక్యురసీ, అంటే డిలే చేసేయడం కాదు, స్టాప్ టైప్ చేసేయడం కాదు, స్ట్రెస్ అండ్ మేక్ మిస్టేక్స్, స్ట్రెస్ ఫీల్ అయిపోయి మిస్టేక్స్ చేయడం. సో ఈ 3 ఆప్షన్స్ కన్నా మన బెటర్ ఆప్షన్ ఏంటి, వర్క్ ఫాస్ట్గా వర్క్ చేయడం బట్ మెయింటైన్ అక్యురసీ. సో బెటర్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ మేనేజ్ టాస్క్, అంటే మీ యొక్క టాస్క్ని ఎలా మేనేజ్ చేస్తారు. చూడండి, మేక్ ఏ ప్లాన్, ప్రయారిటీస్. నెక్స్ట్ డూ వాట్ ఎవర్ ర్యాండమ్లీ, డూ ఓన్లీ వాట్ యూ లైక్, వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. బెస్ట్ ఆప్షన్ చూడండి, మేక్ ఏ ప్లాన్, అంటే మీరు ఒక ప్లాన్ వేసుకుని ఆ టాస్క్ అన్నది మేనేజ్ చేయడం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ప్లేస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వర్క్ ప్లేస్, అంటే వర్క్ ప్లేస్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో వర్క్ ప్లేస్లో అండి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ప్లేస్లో అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూడండి, కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, గాసిప్స్ అండ్ పవర్ అండ్ కంట్రోల్, అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ బెటర్ ఆప్షన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. సో కొలాబరేట్ అయ్యి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం, ఈ యొక్క ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అని మనం సో చూస్ చేసుకోవాలి బెటర్ ఆప్షన్ని. గాసిప్స్ అంటే మనం డిస్కషన్ చేసుకోవడం అండ్ మీటింగ్స్ వేయడం ఇలాంటివి కాదు. పవర్ అండ్ కంట్రోల్, అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీస్ని వదిలేసిన ప్లేస్ కూడా కాదు. సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో వచ్చిన సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. సో ఇంకా కూడా మీకు ప్రతి టాపిక్ పై క్వశ్చన్స్ ఎలా అడిగాడు అన్నది షేర్ చేస్తుంటాను. సో మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.